ఆసుపత్రుల్లో చేరే పేషెంట్ల కోసం ఉపయోగిస్తే వాళ్ళు సర్జరీలు వాళ్ళకున్న స్పెషాలిటీని పేదలకు వైద్య సేవలు అందిస్తే మనం ఇన్సెంటివ్స్ ఇద్దాం. ఆ ఇన్సెంటివ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అడిషనల్ అవర్స్ ఇక్కడ పనిచేస్తారు. దే కెన్ స్పెండ్ క్వాలిటీ టైం ఫర్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పేషెంట్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇవ్వకపోతే వాళ్ళు డ్యూటీ అవర్స్లో ఇక్కడ పనిచేసుకొని వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడమో ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేయడమో లేదా వాళ్ళకున్న నైపుణ్యాన్ని ఇతర దగ్గర ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీరు దీనికి క్షుణ్ణంగా పరిశీలించి నేను అధికారులకు కూడా సూచన చేస్తున్నా. సూపర్ స్పెషాలిటీ ఉన్న డాక్టర్స్ని ఇఫ్ దే స్పెండ్ అడిషనల్ టైమ్, ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు సర్వ్ అడిషనల్ టైమ్ ఇన్ అవర్ హాస్పిటల్స్, we have to appreciate them, we have to give incentives them through this Arogyasri or CM Relief Fund. సో ఈ విధంగా ఈ శాఖను ప్రక్షాళన చేసుకొని ప్రజలకు విశ్వాసం కల్పించి ప్రజలకు ఒక నమ్మకాన్ని అందించి మాకు కష్టం వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, మమ్మల్ని చూసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉన్నాడనే భరోసా మీరు కల్పించాలి. పేదలకు నమ్మకం విశ్వాసం కల్పిస్తే మన జన్మ సార్థకమైనట్టే. విద్యార్థులకు నర్సరీ టు 12th వరకు విద్యను అందించి 12th తర్వాత సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తే మనం ఏ వెల్ఫేర్ స్కీమ్ వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళే సొంతంగా బతుకుతారు. ఈ దేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా సేవలు అందిస్తారు. లక్షల రూపాయలు సంపాదించి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరు కూడా ఇష్టంతో సంక్షేమ పథకాలను తీసుకోరు ప్రభుత్వం నుంచి ఉచితంగా. కష్టం వచ్చినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలను ఉచితంగా తీసుకోవాలని ఆలోచన చేస్తారు. చాలామంది ఆత్మగౌరవంతో బ్రతకాలనుకుంటారు, కష్టపడి బతకాలనుకుంటారు, విద్య నేర్చుకొని సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకొని సమాజంలో గౌరవం పొందాలనుకుంటారు. ఆ అవకాశాలు ప్రభుత్వం కల్పించలేనప్పుడే, ప్రభుత్వం అందించలేనప్పుడే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తారు. సంక్షేమ పథకాలను తగ్గించాలనుకుంటే సర్వస్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా మన విధానాలను మనం అమలు చేస్తే ఏ ప్రజలు కూడా ప్రభుత్వం నుంచి ఉచితంగా ఆశించరు. అందుకే ఈరోజు మనం ఈ విషయాలకు సంబంధించి నర్సరీ టు 12th క్లాస్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఎడ్యుకేషన్, స్కూల్ కిట్ ఇవన్నీ ఇవ్వడంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలి. 12th తర్వాత సాంకేతిక నైపుణ్యాన్ని మనం